13 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ లో ఫుటేజ్ అనేది రికార్డ్ అవుతుంది. దిస్ ఇస్ డే 15 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. లాస్ట్ వీడియోలో లాగ్ ఫుటేజ్ అంటే ఏంటి, దాని వల్ల యూజ్ ఏంటి అండ్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది చూసాం. అండ్ S-Log డిఫరెన్సెస్ చూస్తే దీనిలో S-Log 2 అండ్ S-Log 3 అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ S-Log 2 గురించి చూస్తే మేజర్ గా మనం నోటీస్ చేసేది నాయిస్. అంటే S-Log 2 లో షూట్ చేస్తే నాయిస్ అనేది లేకుండా క్లియర్ ఫుటేజ్ అనేది వస్తుంది. అండ్ S-Log 3 లో షూట్ చేస్తే నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ డైనమిక్ రేంజ్ లో చూస్తే S-Log 3 S-Log 2 కన్నా హై డైనమిక్ రేంజ్ లో వీడియో రికార్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ కెమెరాస్ లో 14 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఈ 14 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ ని అచీవ్ చేసి బెటర్ అవుట్పుట్ రావాలి అంటే మన కెమెరాలో S-Log 3 ని సెట్ చేసుకోవాలి. లేదా S-Log 2 గాని సెట్ చేస్తే 1 స్టాప్ ఆఫ్ డైనమిక్ రేంజ్ అనేది తగ్గి 13 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ లో ఫుటేజ్ అనేది రికార్డ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఇంపార్టెన్స్. అంటే డైనమిక్ రేంజ్ ఇంపార్టెంట్ అయితే S-Log 3 లో షూట్ చేసుకోవాలి. లేదా వితౌట్ నాయిస్ తో క్లియర్ ఫుటేజ్ కావాలి అనుకుంటే S-Log 2 లో షూట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ అయినా రా ఫుటేజ్ గురించి తెలియాలి. రా అంటే ప్రాసెస్ అవ్వాలని వీడియో. అంటే కెమెరా నుంచి వచ్చే డేటా మనకి ఫైల్ రూపంలో ఇస్తుంది. సో దాన్ని పోస్ట్ ప్రాసెస్ లో వీడియో కింద కన్వర్ట్ చేసుకుంటాం. దీని వలన యూజ్ ఏంటంటే వైట్ బ్యాలెన్స్, ఓవరాల్ ఎక్స్పోజర్ ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫైల్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఓన్లీ హై అండ్ కెమెరాస్ లో మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రేమ్ రేట్ అండ్ బిట్ రేట్స్ గురించి చూద్దాం.